టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అండి. ఈ ఐస్ క్రీమ్‌ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అండ్ ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో పిల్లలకిస్తే చాలా హ్యాపీగా తినేస్తారు. బయటవి కూడా అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. నేను దీనికోసం ప్రీమిక్స్ పౌడర్ వాడుతున్నానండి. ఈ పౌడర్‌ని ఇలాగే యాడ్ చేసుకొని ఐస్ క్రీమ్ చేస్తే మాత్రం దాని టేస్ట్ అంత బాగోదండి. సో, ఇలా నేను చెప్పిన విధంగా చేసుకొని చూడండి. బయట ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది సేమ్. ఇప్పుడు దీన్ని ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ ప్రీమిక్స్ పౌడర్ వచ్చిందండి నాకు. ఇప్పుడు దీనికోసం ఒక కప్పు ఐస్ క్రీమ్ పౌడర్‌కి 2 కప్పుల పాలు తీసుకొని వేడి చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక్క స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని పాలు బాగా మరిగేలాగా చేసుకోండి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు మన ప్రీమిక్స్ పౌడర్ ఉంది కదండీ! అది ఇందులోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఉండలేం ఫార్మ్ అవ్వకుండా ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉంటే మనకి ఈ మిశ్రమం అంతా చిక్కబడుతూ ఉంటుందండి. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇది చాలా తిక్కుగా తయారవుతుంది. ఇలా దీన్ని కలుపుతూ ఒక పొంగొచ్చేదాకా ఉంచుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుందండి. చూడండి, ఇది ఇలా థిక్‌గా తయారైపోయింది. దీన్ని కొద్దిసేపు చల్లారడానికి పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు ఇంకా థిక్‌గా తయారవుతుంది. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో ఉంచుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూస్తే మనకిలా క్రీమీ కన్సిస్టెన్సీలో ఫార్మ్ అవుతుందండి. ఇప్పుడు దీన్నంతటిని ఇలాగే ఉంచకుండా ఒకసారి మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని మిక్సీలోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఇలాచీలు యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్సీకి వేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మన దగ్గర అవైలబుల్‌గా ఉన్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఫ్రీజర్‌లో ఓవర్ నైట్ ఉంచేసేయండి. చూడండి, ఇలా ఓవర్ నైట్ ఉంచిన తర్వాత మనకి ఐస్ క్రీమ్ ఇలా రెడీ అయిపోయిందండి. చూడండి, ఎంత క్రీమీగా బయట దొరికే టెక్స్చర్‌తో మనకి ఈజీగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. ఇలా ఇంట్లోనే ఐస్ క్రీమ్ తయారు చేసి ఇవ్వడం వల్ల పిల్లలకి బయట ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా సర్వింగ్ చేయడం కోసం నేను బౌల్‌లో వేసుకున్నానండి. దీనిపైన మనం అవైలబుల్‌గా ఉన్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొద్దిగా కలర్‌ఫుల్‌గా కనిపించడానికి నేను స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల చూడ్డానికి అండ్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా హోమ్‌మేడ్ ఐస్ క్రీమ్‌ని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే మన ఛానల్‌లో చెప్పిన విధంగా చేసుకోండి. టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా వస్తుంది. బయట దొరికే ఐస్ క్రీమ్ లాగే సేమ్ టెక్స్చర్ అండ్ టేస్ట్‌తో ఉంటుంది. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఉన్న రెసిపీస్‌ని చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.